బ్రోకలీ సూప్. బ్రోకలీ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. బ్రోకలీ సూప్. సో సూప్స్ అన్నవి సప్పర్లో తీసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే ఈజీగా డైజెషన్ అవుతుంది. మనం హెవీ ఫుడ్, మసాలా ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అలాంటివి ఏమైనా తీసుకున్నట్టుగా అయితే, అండ్ అలాగే రైస్ కూడా ఎక్కువగా తీసుకుంటే మనకి ఇండైజెషన్ ప్రాబ్లంతో పాటు నిద్ర పట్టకపోవడం కూడా ఒక కామన్ ప్రాబ్లం. సో ఇలా నిద్ర పట్టకపోవడం వల్ల మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది. సో ఇలా హెడేక్స్ రావడం కామన్గానే జరుగుతూ ఉంటాయి. అలాగే మైగ్రేన్ ఉన్న వాళ్ళకైతే ఆ హెడేక్స్ అన్నవి ఇంకా సివియర్ అయిపోతాయి. సో మైగ్రేన్స్ రాకుండా ఉండాలి అంటే 7 to 7:30 మధ్యలోనే మీ డిన్నర్ని ఫినిష్ చేసుకోండి. అండ్ మీ సప్పర్ కూడా చాలా లైట్గా ఉండాలి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేస్తూ, నాన్ వెజ్ని కూడా అవాయిడ్ చేస్తూ, లైట్గా ఉండేవి సింపుల్ ఫుడ్స్ అనమాట. అంటే సింపుల్ రెసిపీస్ లైక్ సూప్స్ కానీ, సాలెడ్స్ కానీ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేలాగా, ఎక్కువ వెజిటబుల్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. సో ఈ సూప్ అలాంటిది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. సూప్స్కి బటర్ చాలా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో కొంచెం బటర్ యాడ్ చేసుకుందాం. అండ్ అంతేకాకుండా మైగ్రేన్ ఉన్న వాళ్ళు వాటర్ కూడా కంపల్సరీగా 8 to 10 glasses ఆఫ్ వాటర్ మాత్రం కంపల్సరీగా డైట్లో ప్లాన్ చేసుకోవాలి. సో వాటర్ అంటే ఓన్లీ వాటర్ తాగడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా సూప్స్లో మనకి లిక్విడ్ ఉంటుంది. ఈ లిక్విడ్ కూడా మనకి వాటర్గా యాడ్ అవుతుంది. సో ఇలాంటి సూప్స్ని ప్లాన్ చేసుకోవచ్చు, సాలెడ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కువ వెజిటబుల్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. నట్స్ అండ్ సీడ్స్ కంపల్సరీగా తీసుకోండి, ఎందుకంటే నట్స్ అండ్ సీడ్స్లోని మనకి ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ గుడ్ ఫ్యాట్స్ అనేవి మన బ్రెయిన్ ఫంక్షన్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ అంతేకాకుండా స్ట్రెస్ లెవెల్ని తగ్గించే ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోండి. అండ్ హర్బ్స్ అన్నవి కూడా ఎక్కువగా మీ డైట్లో యాడ్ చేసుకోండి. సో బటర్ మెల్ట్ అయింది కదా, ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం బ్రోకలీ వేసుకుందాం. ఇందులో చక్కటి ఫోలిక్ యాసిడ్ కానివ్వండి, అండ్ అంతేకాకుండా మనకి ఇందులో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది బ్రోకలీలోని. బ్రోకలీని ఇలా కాస్త సాటే చేసుకుందాం. ఫైబర్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అలాగే ఫైటో న్యూట్రియన్స్ కూడా మనకి బ్రోకలీలో ఉంటాయి. సో బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మైగ్రేన్ ఉన్న వాళ్ళు బ్రోకలీని కూడా ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అలాగే కాస్త మిరియాలు, డైజెషన్కి హెల్ప్ చేసి జీలకర్ర. సో చాలా మందికి బ్రోకలీ నచ్చదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి. అప్పుడు ఏం చేయాలంటే బ్రోకలీని చక్కగా గ్రైండ్ చేసేయండి. ఆ పేస్ట్తో కూడా మనం సూప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పుడు మన సూప్ థిక్గా ఉంటుందన్నమాట. అండ్ కొంచెం లెమన్ గ్రాస్ యాడ్ చేసుకుందాం. లెమన్ గ్రాస్ మన మూడ్ ఎన్హాన్స్ చేయడానికి, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. నీళ్లు పోసుకుందాం. కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. కాస్త మనకి బ్రోకలీ కుక్ అవ్వాలి, మూత పెట్టుకుందాం. కొంచెం ఉడకాలి, కాస్త వెయిట్ చేయండి. ఓకే, మరి వెయిట్ చేసాం కదా, ఎంతవరకు ఉడికిందో చూద్దాం. బాగా మరిగింది. సో ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సో బ్రోకలీని మనం ఇలా పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మనం తినేటప్పుడు చివ్ చేస్తాం, నములుతాం. నమిలేటప్పుడు మనకి తిన్నామన్న సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. అదే ఒక పేస్ట్ చేసి వేసేసుకున్నాం అనుకోండి, ఒక లిక్విడ్ సూప్ లాగా ఏదో తాగుతూ ఉంటే మనకి ఆ తిన్నామన్న ఫీలింగ్ రాదు. సో ఎక్కువ క్వాంటిటీ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా సరే ఫుడ్ని నమిలి తీసుకోవడం, నిదానంగా నమిలి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి పేస్ట్ లాగా కాకుండా ఇలా పీసెస్ లాగా కట్ చేసి బాగా బాయిల్ చేసి తీసుకోండి. సో స్టవ్ ఆఫ్ చేసే ముందు పుదీనా వేసుకుందాం. హర్బ్స్ కంపల్సరీగా తీసుకోవాలి. హర్బ్స్ అన్నవి మనం కంపల్సరీగా తీసుకోవాలి. ఎస్పెషలీ పుదీనా చాలా మంచిది. ఐరన్, ఫైబర్తో పాటు మనకి స్ట్రెస్ని తగ్గించే గుణం కూడా చక్కగా పుదీనాలో ఉంటుంది.
స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బ్రోకలీ సూప్ రెడీ అయిపోయింది. బ్రోకలీ సూప్ కి కావలసిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, పుదీనా 1 కప్పు, లెమన్ గ్రాస్ 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, బటర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. బ్రోకలీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కాస్త బటర్ వేసుకొని బ్రోకలీ, పచ్చిమిర్చి, మిరియాలు, లెమన్ గ్రాస్ వేసి కాస్త వేయించుకొని నీళ్లు పోసుకొని ఉప్పు వేసి మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసే ముందు పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే బ్రోకలీ సూప్ రెడీ.